నిన్న రాత్రి మా మేడం అయితే ఒక లొకేషన్ పెట్టి అక్కడికి వెళ్ళి కొన్ని సామాన్లు అయితే తీసుకొని రామనింది. ఆ లొకేషన్ కి అయితే రీచ్ అయిపోయాను. ఈ లొకేషన్ వచ్చి సనియా అనే ఏరియాలో అయితే ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మా మేడం చెప్పిన సామాన్లు అయితే ఇక్కడైతే లేవు. బయట వాళ్ళు చాయ్ కావా అనేది చాలా ఇష్టంగా తాగుతారు. అందులో వచ్చేసి చాయ్ తాగే ఫ్లాస్క్ అయితే కనపడింది. ఇది వచ్చేసి మట్టిది. ఇంతకు ముందు వచ్చేసి ఇత్తడివి అలాగే స్టీల్ అయితే ప్లాస్టిక్లు ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి జనరేషన్ మారింది కాబట్టి మొత్తం లేటెస్ట్ మోడల్ అయితే వచ్చేసాయి. షాప్ కి వచ్చింది నేను ఒకదాని కోసం, కానీ ఆ సామాన్లు అయితే లేవు. ఇక్కడ నిగనిగలాడే బంగారు ప్లాస్టిక్లు అయితే కనపడాయి. ఇది వచ్చేసి బంగారు వాళ్ళు లేకుంటే ఇత్తడు నాకైతే తెలియదు. బంగారు అయితే ఉండవు నాకు తెలిసి. వాళ్ళు ఇలాంటి ప్లాస్టిక్లోనే చాయ్ కావని అయితే తాగుతారు. ఇంకా అవైతే ఏం చెప్పలేదు, కానీ ఇంటికి అయితే వచ్చాయి. ఇంటికి వచ్చి చూసుకున్న వరకు గ్యాస్ అయితే అయిపోయింది. 3 గ్యాస్ సిలిండర్లు అయితే తీసుకొచ్చి అక్కడ వచ్చేసి నాకు మజ్రా అనేది కనపడింది. ఆ మజ్రాలో వచ్చేసి మనకు పట్నం గోవాకు అయితే దొరికింది. ఇంకా అక్కడ వచ్చేసి నేను 3 కట్టలు అయితే తీసుకున్నా. 3 పట్నం గోవాకు కట్టలకు వచ్చేసి దినార్ అయితే తీసుకున్నాడు. ఒక కట్ట ఎంత పడిందో మీరే కామెంట్ అయితే చేయండి. ఇంకా తీసుకొచ్చినాక పొద్దున వచ్చేసి ఆ గోవాకు అనేది వలుచుకుంటున్నాను. ఇంకా మా రూమ్ లో మేమే స్వయంగా అయితే పప్పు అలాంటివి చేసుకుంటూ ఉంటాం కాబట్టి మనకి ఏది కావాలంటే అవి అయితే తీసుకొచ్చుకుంటాం. డబ్బులు ఎంతైనా పర్వాలేదు, జానడంత కడుపు కోసం ఇక్కడ వచ్చేసి మనం కష్టపడుతున్నాం. వీడియో నచ్చింది